చేత పట్టుకొని దేవుని సంఘములో నిలబడి దేవుని గురించి, క్రీస్తుని గురించి నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చాలా బాధాకరం పిల్లలు. మనందరం మొబైల్లో చూస్తూ ఉన్నాం కదా, అన్ని మొబైళ్ళల్లో దైవ సేవకులు మాట్లాడినటువంటి బోధలు, వాక్యం మనం వింటూ ఉంటాం. మీరు వింటున్నారో లేదో కానీ కొంతమంది బోధకుల మధ్య ఈ మధ్య కాలంలో పోటీ ఏర్పడింది. విన్నారా మీరు? క్రీస్తు దేవుడు కాదని, ఆయనకు దైవత్వం లేదని, కొంతమంది ఆయనను కుమారుడుగానే ప్రకటించాలని, అలా ప్రకటించకపోతే, కుమారుడుగా విశ్వసించకపోతే నిత్య జీవమే లేదని, ఆయనను దేవునిగా అంగీకరిస్తే పరలోకమే లేదని ప్రకటించేవారు బయలుదేరారండి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ప్రియమైన వారులారా, హృదయంలో బాధేస్తుంది, వేదన కలుగుతుంది. మొన్నటికి మొన్న మేము పండితులము, యూనివర్సల్ అంటే విశ్వానికే మేము సువార్త ప్రకటించేవారు అని బోధించేవారు ఉన్నారు కొంతమంది. మేమే ఫస్ట్, ఇంకా ఎవరు క్రీస్తుని గురించి ఇంత గొప్పగా చెప్పలేదని ప్రకటించుకునేవారు. ఆయన పేరు నేను ఎత్తను, ఎందుకంటే మనకు మనమే ఇలా చెప్పుకొని పలచన కావద్దు. ఆయన ఎవరు? మన గురించి మనం తక్కువ చేసుకుంటే పర్వాలేదు. మనకు ఆధారమైన క్రీస్తుని గురించి, ప్రభు అయిన క్రీస్తుని గురించి తక్కువగా మాట్లాడాడు. చాలా బాధేస్తుంది, హృదయంలో బాధేస్తుంది. మన గురించి తక్కువగా మాట్లాడితే పర్వాలేదు, మనం దూషిస్తే పర్వాలేదు, కానీ మనకు ఆధారమైన క్రీస్తును, సంఘమునకు ఏంటి స్తంభము? సత్యము. ఆ సత్యమై ఉన్న క్రీస్తునే, నీ విశ్వాసమునకు ఆధారమై ఉన్న క్రీస్తును, నీకు పరలోకాన్ని అందించిన ప్రభువును నువ్వు తక్కువ చేసి మాట్లాడితే ఏమనాలి వాళ్ళని? మనం బాధేస్తుంది కదా. ప్రేమన వాళ్ళారా, హెబ్రీలకు రాసిన పత్రిక తీసుకొని ఆయన దానిని ఎలా మాట్లాడాడు అని అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయుండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఈ వచనాన్ని చదివి ఏమని ఆయన గురించి, ప్రభువును గురించి చెప్పాడు? ప్రభువును గురించి చెప్పబడిన మాట. క్రీస్తు ఏంటి? శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను ఏం చేశాడు? యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మాటను గురించి, ఈ వచనాన్ని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ప్రభు అయిన యేసు తండ్రి అయిన దేవుని దగ్గర భిక్షమెత్తుకున్నాడు, భిక్షగాడు అని చెప్పేసి మాట్లాడి, ఒక ముష్టెత్తుకున్నాడు అని మాట్లాడాడండి. మనను గురించి మాట్లాడితే పర్వాలేదు, మనకు ఆధారమైన, మనను విమోచించిన, మన పాపము నుండి విడిపించి పరలోకానికి మనల్ని చేరుస్తున్న ప్రభువును గురించి ఇలా మాట్లాడడం ఎంత బాధేస్తుంది. ప్రభువు ఏమై ఉన్నాడు? ప్రభువు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన శరీరధారి కాకంటే ముందు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకంటే ముందు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన శిష్యులు ఈ లోకానికి ప్రకటించారు. తను ప్రేమించిన శిష్యుడైన యోహాను ఏమని ప్రకటించాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం ఏమన్నాడు? ఆదియందు వాక్యం ఉండెను, ఆ వాక్యము
దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. క్రీస్తు ప్రభువును గురించి ఎంత గొప్పగా యోహాను గారు రాస్తున్నారో ఇది కళ్ళకు కనబడతలేదు. ఆదియందు ఏముంది? ఆదియందు ఏముంది అన్నాడు? వాక్యం ఉంది. ఆ వాక్యం అంటే క్రీస్తు. అదే యోహాను సువార్త 1:14 ఏమంటుంది? ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఆది యందున్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా నీ కోసం, నా కోసం, నిన్ను నన్ను విడిపించడానికి, పరలోకాన్ని చేర్చడానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరధారిగా ఈ లోకానికి రాకంటే ముందు ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ఏమై ఉన్నాడు? దేవుని యొద్ద దేవుడుగా ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. ప్రియులారా, ఇంత గొప్పగా శిష్యులు ఆయనను గురించి ప్రకటిస్తుంటే నేడు మాకే బాగా జ్ఞానం తెలుసని ప్రభువును గురించి చులకనగా మాట్లాడుతున్నారు. ప్రేమైన దేవుని వారలారా, ఇలా మాట్లాడి యాచించాడని ఆయన ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఆయన అంగీకరింపబడేవాడే కాదు. క్రీస్తు మనకు మాదిరి చూపించడానికి వచ్చాడు. మరణము నుంచి విడిపించేవానికి అంటే ఆయనను మరణము నుంచి విడిపించేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన చెప్పుకున్నాడు కదా. ప్రియమైన వారలారా, యోహాను సువార్త 5వ మనం చూస్తే తండ్రి ఎలాగూ తన్ను తానే జీవము గలవాడై ఉన్నాడో కుమారుడు కూడా తన్ను తానే జీవము గలవాడై ఉండుటకు ఆయనకు అధికారము అనుగ్రహింపబడెను అని ఉంటుంది. యోహాను సువార్త 5:26 చూడండి. తండ్రి ఎలాగూ తనంతట తాను జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు కూడా తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ప్రభువును గురించి అక్కడ ఉన్నవారు తక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈయన ఎవరు, ఏంటి అని అలా మాట్లాడుకుంటున్నప్పుడు ఆయన చెప్పిన మాట, మీరు తండ్రిని గురించి ఆలోచిస్తున్నారే, తండ్రి గొప్పవాడని మీరు అనుకుంటున్నారే, నిజమే ఆయన గొప్పవాడే, ఆయన జీవము గలవాడే. అలాగే నేను ఆయన పంపగా వచ్చిన నేను కూడా జీవము గల, నా అంతట నన్ను ఎవరు, నా అంతట నేను జీవము గలవాడనై ఉన్నాను. ఇంకొక కాలం వస్తుంది, ఆ కాలములో నా శబ్దము విని మృతులు పునరుత్థానం చెందుతారు అని చెప్పాడు. మీరు ఆశ్చర్యపడకండి, అక్కడే ఉంటారు చూడండి కిందకి. 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వస్తుంది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం, ఎవరి శబ్దం?